అన్నవరం దేవస్థానం కొనుగోలు చేసిన నెయ్యిపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. సింహాచలం దేవస్థానానికి అదే నెయ్యి సరఫరా చేసిన ధరల్లో వ్యత్యాసం రావడంపై అంతర్గత విచారణ జరుగుతోంది. దానికి అనుగుణంగా నివేదిక కూడా సిద్ధం చేస్తున్నారు అధికారులు. టెండర్లకు సంబంధించిన విషయాలపైన ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అన్నవరం సత్యదేవుని ఆలయానికి సరఫరా చేసిన నెయ్యిపై దేవాదాయ శాఖ అధికారులు వివరణ తీసుకుంటున్నారు. 5 ఏళ్లు నెయ్యి కొనుగోలుపై వివరాలు అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. 2019 ఏప్రిల్ నుంచి 2022 సెప్టెంబర్ వరకు సంఘం, విజయ డైరీల నుంచి నెయ్యి కొనుగోలు చేశారు. 2022 అక్టోబర్, 2024 సెప్టెంబర్ వరకు లక్కవరం రైతు డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి కొనుగోలు చేశారు. ప్రతి 6 నెలలకు ఒకసారి టెండర్లు పిలువగా వరుసగా 4 సార్లు ఈ సంస్థ దక్కించుకుంది. రైతు డైరీ కేజీ నెయ్యి 564, 540, 538 రూపాయల చొప్పున అన్నవరం ఆలయానికి సరఫరా చేసింది. 18 నెలల వ్యవధిలో సుమారు 20,000 డబ్బాలు సరఫరా చేశారు. అదే సంస్థ సింహాచలం దేవస్థానానికి గత ఏడాది కేజీ నెయ్యి 344 రూపాయలకు సరఫరా చేసింది. ఒకే సంస్థ 2 ప్రధాన ఆలయాలకు సరఫరా చేసిన నెయ్యిలో కిలో 194 రూపాయల తేడాపై కూడా చర్చ జరిగింది. దానికి అనుగుణంగా నివేదిక ఇవ్వాలని ఈవోను దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు. దీనిపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఇంటర్నల్గా కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. వరుసగా 4 సార్లు ఒకే సంస్థ కేటాయింపుల వెనుక ప్రయోజనంపైన ఆరా తీస్తున్నారు దేవస్థానం అధికారులు.